హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక చిన్ని కథ చెప్పుకుందాం. అనగనగా ఒక ఊరిలో 2 గాడిదలు స్నేహంగా నివసిస్తూ ఉండేవి. వాటికి సరిగ్గా ఆహారం దొరక్క రోజు చాలా ఇబ్బంది పడేవి. ఒకరికి దొరికితే ఒకరు ఆహారం సర్దుకునేవారు. వీటికి సాయంగా ఒక కుక్క కూడా ఉండేది. ఒకరోజు 2 గాడిదలు బాధపడటం చూసి కుక్క వాటికి ఒక ఆలోచన చెప్తుంది. ఒక చాకలిని, ఒక వ్యాపారస్తుడిని తీసుకొచ్చి, మీరిద్దరూ వీరికి ఉపయోగపడతారు. మీకు కూడా ఆహారం వెతుక్కునే అవసరం లేకుండా మీకు సరిపడా ఆహారం వీళ్ళే పెడతారు అని 2 గాడిదలని వాళ్ళకి అప్పగిస్తుంది. అవి కూడా చాలా సంతోషిస్తూ కుక్కకి కృతజ్ఞతలు చెప్పుకుంటాయి. అప్పుడు చాకలివాడు రోజు గాడిద మీద బట్టలు వేసి తీసుకెళ్తాడు. వ్యాపారి ఉప్పు బస్తాలు పట్నం నుండి తీసుకువచ్చి అమ్ముతాడు. ప్రతిరోజు వీళ్ళు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వాగు దగ్గర ఆగి కాసేపు మాట్లాడుకుని వెళ్తాయి. చాకలి దగ్గర ఉన్న గాడిదకి పొడి బట్టలు కావడంతో అది కొంచెం సంతోషంగానే ఉంటుంది. వ్యాపారి దగ్గర ఉన్న గాడిదకి ఉప్పు బస్తాలు బరువు మోయలేక రోజూ తిట్టుకుంటూ ఉంటుంది. వీళ్ళు పట్నం వెళ్ళాలంటే వాగు దాటి వెళ్ళడంతో ఒకరోజు గాడిద కాళ్ళు జారి వాగులో పడిపోతుంది. దాంతో ఉప్పు అంతా కరిగిపోయి గాడిదకి తేలిగ్గా అనిపిస్తుంది. ఇదేదో బాగానే ఉంది అని రోజు కాలు జారి వాగులో పడటం మొదలు పెడుతుంది. ఉప్పు బస్తాలు నీళ్ళపాలు అవడంతో వ్యాపారికి నష్టం వస్తుంది. ఒకరోజు గాడిదని గమనించి ఇది కావాలనే ఇలా చేస్తుంది అని ఆలోచించి దూది బస్తా వేస్తాడు. రోజులాగానే గాడిద మళ్ళీ వాగులో పడుతుంది. వెంటనే దూదంతా నీళ్లతో తడిసిపోవడంతో గాడిదకి 3 బరువు పెరిగిపోతుంది. దాంతో దాని నడుం విరిగి అమ్మోయ్ బాబోయ్ అని గోలగోల చేస్తుంది. అప్పుడు వ్యాపారి గాడిదతో ఇలా అంటాడు, విశ్వాసంగా ఉంటావనుకుంటే నువ్వు ఇలా చేస్తావా? నా దగ్గర ఉండనవసరం లేదు, వెళ్ళిపో అని అంటాడు. గాడిద వెళ్ళిపోతుంది కానీ దానికి తినడానికి ఏమీ దొరక్క మళ్ళీ వ్యాపారి దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పి బ్రతిమలాడుతుంది. అప్పుడు అతనికి జాలి కలిగి మళ్ళీ పనిలో పెట్టుకుంటాడు. ఈ కథలో నీతి ఏమిటో చూద్దామా? ఎక్కడైనా పని చేస్తే నమ్మకంతో, విశ్వాసంతో చేయాలి. Please like, share and subscribe friends, and don't forget to on the bell icon.